బాసర మహాకాళి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు తలుపులు పగలగొట్టి అమ్మవారి వెండి కిరీటం హుండీ అపహరించారు. బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్ కి మహాకాళి ఆలయం అనుబంధంగా ఉంది. అభిషేకం చేసేందుకు వెళ్లిన పూజారులు చోరీ జరిగినట్టుగా గుర్తించారు. రాత్రి డ్యూటీలో 6 హోంగార్డులున్నారు. 3 సీసీ కెమెరాలకు గుడ్డలు కట్టి దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. నేడు మహాకాళి ఆలయ హుండీ లెక్కింపు చేపట్టాల్సి ఉంది. లెక్కింపు విషయాన్ని ఆలయానికి సంబంధించిన గ్రూపులో అధికారులు పోస్ట్ చేశారు. ఆ తరువాత దోపిడీ జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఘటనా స్థలి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. దొంగలు ఆ హుండీని సమీపంలోని వ్యాస మహర్షి ఆలయం వద్దకు తీసుకువెళ్లి అక్కడ హుండీ పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. మహాకాళి ఆలయానికి గుట్ట మార్గాన ఉండే దారి గుండా 2 దొంగలు అమ్మవారి ఆలయానికి వచ్చినట్టుగా సీసీ కెమెరాల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. గతంలో కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న దత్తాత్రేయ ఆలయంలో కూడా దొంగలు పడ్డారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. స్క్రీన్ లో రైట్ సైడ్ లో అమ్మవారికి చాలా చక్కగా అలంకరణ చేసిన విగ్రహ మూర్తి మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్ సైడ్ బాక్స్ లో కూడా అక్కడ మనకి రౌండ్ లో కూడా చూపిస్తున్నారు. అమ్మవారికి ఎటువంటి ఆభరణాలు లేకుండా దొంగలు ఎత్తుకెళ్లిన తర్వాత కనిపిస్తున్న విగ్రహం మనకి కనిపిస్తోంది. సో ఇవాళ బాసర అమ్మవారి టెంపుల్లో కూడా ఈ నగదుకు సంబంధించి ఒక లెక్కింపు ఉంటుంది. దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లో కూడా ఆలయ సంబంధిత గ్రూప్ లో ఒక పోస్ట్ జరిగింది. ఆ పోస్ట్ తర్వాత కూడా పక్కాగా కూడా బయటకి ఇన్ఫర్మేషన్ వెళ్లడంతో కూడా ఈ చోరీ జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. మనం చూస్తున్నాము రైట్ సైడ్ అమ్మవారి విగ్రహానికి వెండి ఆభరణాలతో కూడా మొత్తంగా కూడా అలంకరించిన ఇది కనిపిస్తోంది. రైట్ సైడ్ చోరీ తరువాత అమ్మవారికి ఎటువంటి ఇవి లేకుండా కూడా దొంగలు ఎత్తుకెళ్లిన తర్వాత అమ్మవారి విగ్రహం మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి చోరీకి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటన నిన్న రాత్రి జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా నగదు లెక్కింపుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటికి రావడానికి ప్రధానంగా కూడా ఆలయంలో వాళ్ళకి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూపులో కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాతే కూడా ఈ చోరీ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? ఒకటైనటువంటి ఉప ఆలయము మహాకాళి ఆలయంలో నిన్న రాత్రి చోరీ ఘటన అయితే కలకలం రేపుతోంది. అయితే ఉదయం వేళ పూజారులు అమ్మవారికి పూజలు నిర్వహించడానికి వెళ్ళగా అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి డోర్లన్నీ కూడా పగలగొట్టి ఉండడం, మరోవైపు సీసీ కెమెరాలకి ఎక్కడికక్కడ గుడ్డలు కట్టి ఉండడంతో అయితే వారు ఆలయ అధికారులకు అయితే సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి ఈవో అంజనాదేవి ఇటు పోలీసులకు సమాచారం అందించడంతో అయితే ప్రస్తుతానికైతే జిల్లా ఎస్పీ జానకి షర్మిల అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చోరీలు జరగడం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా ఆలయానికి ఎడమ వైపున ఉన్నటువంటి దత్తాత్రేయ ఆలయంలో కూడా గతంలో ఇటు దొంగలు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు అమ్మవారి ఆలయంలో చోరీకి ప్రయత్నించి కూడా దుండగులు వెనుదిరిగిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు మహాకాళి ఆలయంలో జరిగినటువంటి దొంగతనంపై అయితే ఇటు బాసర గ్రామంలో అయితే సర్వత్రా చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. గత నెల రోజుల నుంచి కూడా బాసర అమ్మవారి ఆలయానికి సంబంధించి హుండీ లెక్కింపు అయితే జరగలేదు. ఈ రోజు హుండీ లెక్కింపు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఆలయ అధికారులు వాట్సాప్ గ్రూపులో ఏదైతే ఇటు హుండీ లెక్కింపుకు వచ్చేవారు కావచ్చు, అమ్మవారి సేవకు వచ్చేవారు నిత్యం కూడా వాట్సాప్ గ్రూప్ లోనైతే ఉన్నారు. అంతేకాకుండా గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఈ రోజు హుండీ లెక్కింపు ఉన్న నేపథ్యంలో ఇటు వాట్సాప్ గ్రూప్ లో వచ్చినటువంటి సమాచారాన్ని ఇతరులకు ఎవరైనా చేరవేశారా, లేదనుకుంటే బయట నుంచి వచ్చినటువంటి దొంగలు ఈ ఘటనకు పాల్పడ్డారా, లేదనుకుంటే సొంత ఇంటి దొంగలే ఈ దొంగతనానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం నుంచి కాకుండా గుట్ట పక్క నుంచి మరొక రహదారి అయితే ఉంది. ఈ చోరీకి వచ్చినటువంటి 2 దొంగలు కూడా గుట్ట పక్కన ఉన్నటువంటి రహదారి గుండా అయితే అమ్మవారి ఆలయానికి వచ్చినట్టుగానైతే మనకు సీసీటీవీ ఫుటేజ్లు అయితే అందులో రికార్డ్ అయిన దృశ్యాలతో అయితే తెలుస్తోంది. ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి వెండి కిరీటంతో పాటు అమ్మవారి ముందర ఉన్నటువంటి హుండీని అయితే అక్కడి నుంచి దొంగలు తీసుకెళ్లారు. హుండీని
ఇటు అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి వ్యాస మహర్షి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ ఉండి పగులగొట్టిన అనంతరం అందులో ఉన్నటువంటి నగదును తీసుకెళ్లి అయితే ఇటు దొంగలు వెళ్ళినట్టుగానైతే పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు అమ్మవారి ఆలయానికి నిన్న రాత్రి 6 హోంగార్డులు అయితే సెక్యూరిటీగా ఉన్నప్పటికీ కూడా ఇటు ఉప ఆలయాల వైపు వెళ్ళకపోవడం, నిన్న రాత్రి కూడా బాసరలో ఇటు వర్షం కారణంగా కరెంటు వస్తూ పోతా ఉండడం, ఇటు హోంగార్డులు కూడా కేవలం ఆలయ ప్రధాన గేటు వద్దనే ఉండడం, ఆలయాల వైపు వెళ్ళకపోవడంతో ఈ దొంగతనం జరిగినట్టుగానైతే తెలుస్తుంది. మరోవైపు ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైనా వారు దొంగతనం చేశారా, ఇతరులు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇతరులు ఎవరైనా దొంగతనానికి వస్తే పూర్తిగా రెక్కి నిర్వహించిన తర్వాతనే దొంగతనానికి పాల్పడే అవకాశాలు అయితే ఉంటాయి. దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు నిర్మల్ జిల్లా ముత్తూరు సెగ్మెంట్ లో వరుస దొంగతనాలు అయితే జరుగుతున్నాయి. ఆలయాల్లో దొంగతనంతో పాటు ఇళ్లలో కూడా పదుల సంఖ్యలోనైతే చోరీలు అయితే జరిగిన ఘటనలు అయితే గత నెలలో ఉన్నాయి. మరోవైపు ఈ రోజు బాసర అమ్మవారి ఉప ఆలయం మహాకాళి ఆలయంలో చోరీ ఘటనతో అయితే బాసర గ్రామస్తులు భక్తులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యము, హోంగార్డుల నిర్లక్ష్యంతో ఈ దొంగతనం జరిగినట్టుగానైతే తెలుస్తుంది. దొంగలు దొంగలించినటువంటి అమ్మవారి కిరీటం కిలో నుంచి కిలోన్నర వరకు ఉంటుందని అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే అమ్మవారి పైన ఇతర నగలకు సంబంధించిన ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా దొంగలు కేవలం వెండి కిరీటంతో పాటు కేవలం నగదుకు సంబంధించినటువంటి హుండీని మాత్రమే తీసుకువెళ్లారు. అమ్మవారికి సంబంధించిన మిగతా నగలకు సంబంధించిన ఆభరణాలు అయితే వారు తీసుకువెళ్ళకపోవడంతో ఇటు పోలీసులు కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా దొంగలు పడితే మాత్రం పూర్తిగా అమ్మవారి పైన ఉన్నటువంటి కిరీటం కావచ్చు, నగలన్నిటి కూడా దోచుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కేవలం కిరీటము నగదును తీసుకువెళ్లడంతో స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ దొంగతనానికి పాల్పడ్డారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇటు జిల్లా ఎస్పీ జానకి శర్మల ఆధ్వర్యంలో అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. బిందు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీಯನ್ನು అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళటం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది అండి. బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్త, ముక్కుపోగు, బొట్టు ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. అమ్మవారి మీద కిరీటం అంతవరకు దొంగతనం. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే లేదు, ఇంకొకసారి క్లోజ్ టీమ్ వచ్చాక ఆ రోజు 4:30 తీస్తాము. అదే మరి ఈ రోజు కూడా 4:30 వచ్చి ఆ దేవాలయం తీయడానికి వచ్చాము. వచ్చేసరికి బయట గేట్ కి తాళం తీసేసారు. అదే లోపల గేట్ కి తాళం పగలగొట్టి ఉండడం వల్ల నేను టెంపుల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తాళం పగలగొట్టింది అంటే చూశాను, చూసేసరికి పగలగొట్టింది ఉందని